హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. మీరు ఇప్పుడు మదర్సాల గురించి మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది సార్. అంటే జనరల్గా మీకు అర్థం కావడం చెప్తా. ఇప్పుడు మీరు వేసుకున్న షర్ట్ ఏ కలర్ సార్? కాషాయం. కాషాయం. కాషాయం అని మీకెట్లా తెలుసు? నా పెద్దలు చెప్పారు. పెద్దలు ఎప్పుడు? చిన్నప్పటి నుంచి? మీ చిన్నప్పటి అంటే ఒక్కొక్క రంగుకి అదే సార్, ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క పేరు పెట్టారు. అవును, ఈ రంగుకి కాషాయం అంటే ఒకరు చెప్తే మీకు తెలిసింది. అంటే చిన్నప్పటి నుంచి మీకైనా నాకైనా ఎవరికైనా వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచి బ్రెయిన్ వాష్. అంటే ఇది మనం ఇట్లనే చేయాలి. అదే జరుగుతుంది. లేకుంటే చిన్న పిల్లలు ఇప్పుడు ముర్షిదాబాద్లో గొడవ జరుగుతుంది. ముర్షిదాబాద్లో గత 3 రోజులుగా చికెన్ నెక్ని కట్ చేయాలా, వేరు చేయాలా, 7 సిస్టర్స్ని ఇది చేయాలా అని ఒక కుట్ర జరుగుతుంది. అక్కడ ఎవరిని పెడుతున్నారు? అంతా చిన్న పిల్లల్ని ముందు పెట్టి వాళ్ళు ఆటలాడుతున్నారు. వీళ్ళని రేపు ఏదైనా గవర్నమెంట్ చర్య తీసుకొని కాల్పులు జరిపితే ఎవడైనా ఒక చిన్నపిల్లాడు చచ్చిపోతే మా చిన్న పిల్లల మీద అత్యాచారం, లేదు వాళ్ళని అరెస్ట్ చేసి నీకు కోర్టు ముందు పెడితే చిన్నపిల్లలు వాళ్ళకు తెలియక చేశారు, మైనర్లు వీళ్ళనా చేయాల్సిందే. ఏ చిన్నపిల్లల తల్లిదండ్రులు అయితే వాళ్ళని బయటకు పంపించారో వాళ్ళని దేశంపై మూసేయండి. అవును, అప్పుడు నిజమే న్యాయం. బిడ్డల్ని సరిగ్గా చూసుకునేటటువంటి ఇది తల్లిదండ్రులకు లేదా? వాళ్ళే అసలు నేర్పించి పంపించారు. మరి నేర్పించి పంపించినప్పుడు నేరస్తులు ఎవడవుతాడు? తల్లిదండ్రులు. అంతే, తీసుకుపోయి లోపల. ఏ కుర్రవాడైతే రాయబట్టుకున్నాడో వాళ్ళ తల్లిదండ్రులు తీసుకుపోయి లోపల పోయండి ముందు. మనకు చూడే అంటే ఎంత ఎటువంటి స్థితిలో ఉన్నామో, వాడు ఎంత భయంకరమైన నేరం చేసినా వాడిని రక్షించడానికి లక్షల విలువ చేసేటటువంటి లాయర్లు వచ్చి నిలబడతారు. గంటకు 10 లక్షలు తీసుకునేటటువంటి లాయర్లు వచ్చి నిలబడతారు. ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి ఇంత డబ్బు? మళ్ళా పేదరుపులు అరుస్తారు. దేశంలో అసలు ఇంకొక చిన్న విషయం రంజిత్, చెప్పండి. మైనారిటీల హక్కు వాళ్ళకి ఎట్లా వస్తుంది? 15% ఉన్నటువంటి వారు మైనారిటీలు అవుతారా? ఈ ప్రశ్న ఎవడైనా వేసాడా? లేదు. 15%. ఇంకా లెక్కలు ఉంటాయి కదా సార్, ఇంకా తెలియని లెక్కలు ఉంటాయి కదా వాళ్ళ. అసలు మైనారిటీ అనే దానికి ఏమన్నా నిర్వచనం ఉందా? నిర్వచనం లేదు. రాజ్యాంగబద్ధంగా ఏదైనా నిర్వచనం ఉందా? ఈ రోజుకి నిర్వచనం లేదు. దాని మీద మాట్లాడేవాళ్ళు లేరు. పోనీ మైనారిటీలు, నిజమైన మైనారిటీలు ఎవరు? భారతదేశంలో బౌద్ధులు మైనారిటీలు, సిక్కులు మైనారిటీలు, జైనులు మైనారిటీలు. మైనారిటీలకు ఇచ్చేటటువంటి ఫెసిలిటీస్ వీళ్ళ ముగ్గురికి ఏమన్నా అందుతున్నాయా? లేదు. ఒకే ఒక కమ్యూనిటీ కోసం మైనారిటీ అనే ఒక మంత్రి మండలిని ఏర్పాటు చేసి మేము కట్టేటటువంటి ట్యాక్సులతో వాళ్ళను పోషిస్తున్నారు. 800 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారని మాట్లాడతారు. ఇంకా పేదతనం ఎందుకుంది వాళ్ళల్లో? అవునా కదా రంజిత్? మరి నిజాలు ప్రశ్నించండి. ఇంతకుముందు మీరు పిల్లల్ని ముందు పెడుతున్నారు కదా, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. వాళ్ళని ఎట్లా తయారు చేస్తారంటే, ఎందుకు ఇది అందరికీ తెలిసిన సత్యం రంజిత్.
See, ఎంత పిల్లవాడు వాడు? 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లలు అవును అట్ట మాట్లాడుతున్నారనంటే బామ్మ అంటున్నాడు. అదే అట్ట మాట్లాడుతున్నారనంటే వాళ్ళను తయారు చేసినటువంటి వ్యవస్థ ఎంత నీచమైన వ్యవస్థ అయి ఉండాలా? రేపు ఇట్టాటి ఎదవలే యూనివర్సిటీలకు వెళ్ళి భారత్ తెరే టొకడా హోంగే ఇన్షా అల్లా అని మాట్లాడతారు. అవునా కదా రంజిత్? పోనీ ఇప్పటికైనా మొత్తం అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి. నో మైనారిటీ విద్యలు, అందరికీ ఒకే రకమైన విద్య ఉండాలి, అందరికీ ఒకే రకమైనటువంటి న్యాయ వ్యవస్థ ఉండాలి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురావడంలా? ఇవన్నీ జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు బీజేపీ వాళ్ళు చెప్తున్నారు, ఎస్ వాళ్ళు తీసుకొస్తారనేటటువంటి నమ్మకం కూడా ఉంది నాకు. కానీ ఇప్పుడు ముర్షిదాబాద్లో ఇన్ని గొడవలు జరుగుతుంటే 3 నెలల నుంచి ఒక్కరు మాట్లాడడంలా. సిలిగురి కారిడార్ కట్ అయిందంటే నీకు 7 సిస్టర్స్ తోటి సంబంధాలు తెగిపోతాయి. వాళ్ళ ఆలోచన అది. అక్కడ ఉన్నటువంటి హిందువులు పలాయనం చిత్తగిస్తున్నారు. వీళ్ళ జనాభా ఎక్కడ ఎక్కువైతే అక్కడ వేరే వాడు బ్రతకలేడు. మీకు ఇంకొక ఇది చెప్తాను నేనండి. పాకిస్తాన్లో ఇప్పుడు హిందువులందరూ అయిపోయారు. ఆల్మోస్ట్ అయిపోయారు. పాకిస్తాన్లో హిందువులు లేరు. చంపబడ్డారో మార్చబడ్డారో ఏమయ్యారన్న సంగతి ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంటే హిందువు ఏం స్పందిస్తున్నాడు? సరే, పాకిస్తాన్లో పోనీ వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారా? లేదు. షియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు, అహ్మదియాలు సున్నీలు కొట్టుకు చేస్తున్నారు. వాళ్ళే ఇప్పుడు సున్నీలందరూ తిరగబడి షియాల్ని చంపేశారు అనుకుందాం. ఆ తర్వాత అహ్మదియాల వంతు వస్తుంది, ఆ తర్వాత ఇంకొకరి వంతు వస్తుంది, ఆ తర్వాత వీళ్ళందరూ పోయి ఒక్క సున్నీలే ఉన్నారు అనుకో, వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చేస్తారు. అవును, అంటే అది మనస్తత్వం వాళ్ళకి నేర్పించింది అదే వాళ్ళ మనస్తత్వం అది. సో మొట్టమొదట ఈరోజు ప్రపంచ దేశాలు మానవతా దృక్పథం తొక్క తోలు అని చెప్పి మాట్లాడి వీళ్ళందరినీ తీసపోయి పెట్టుకున్నారు. ఇప్పుడు చాప కిందకు నీళ్ళు వస్తే తడి తగులుతూ ఉంటే సెగ తగులుతూ ఉంటే ఇప్పుడు పిసుక్కొని చేస్తున్నారు. బయటకు చెప్పలేరు, లోపల ఉంచుకోలేరు, కక్కలేరు.